గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. విజయవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైనటువంటి శ్రావణి ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం విజయవాడ రైల్వే స్టేషన్లో అతని శ్రావణి తండ్రి పాపను తీసుకొని గత 2-3 రోజుల నుంచి కూడా ఈ విజయవాడ రైల్వే స్టేషన్లోనే సంచరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిన్న బాలిక తప్పిపోయిందంటూ కూడా శ్రావణి తండ్రి పోలీసులకు వచ్చే వారాలుగా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే జీఆర్పీ పోలీసులు దీని మీద అతన్ని ఆరా తీయడం జరిగింది. అసలు బాలికను తీసుకుని ఇక్కడే 2-3 రోజులు ఎందుకుంటున్నా అంటూ కూడా పోలీసులు ప్రశ్నించారు. బాలిక తల్లి ఏదంటూ కూడా పోలీసులు ప్రశ్నించారు. అయితే దానికి సంబంధించి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అతని మీద ఎవరైతే శ్రావణి తండ్రి ఉన్నారో మస్తాన్ అతని మీద పోలీసులకు అనుమానం రావడంతో దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. అయితే పాప అదృశ్యం అనేది ఒక ప్రశ్నార్థంగా మారడంతో దీనికి సంబంధించి తండ్రి మస్తాన్ చెప్పిన సమాధానాలు పొంతలేని ఉండడంతో వెంటనే జీఆర్పీ పోలీసులు దీనికి సంబంధించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంచరిస్తున్నటువంటి గత 2-3 రోజుల క్రితం మస్తాన్కు పరిచయమైనటువంటి ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అమ్మినటువంటి చిరు వ్యాపారులు ఎవరు అనుకుంటా శ్రీనివాస్, అదేవిధంగా మరొక మహిళ రాజమండ్రి సీతంపేటకు చెందినటువంటి చిన్నారనే మహిళ అతనికి పరిచయమైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా గమనించిన నేపథ్యంలో అతనికి వాళ్ళిద్దరూ కూడా పరిచయమైనట్లు తెలుస్తోంది. గత రాత్రి వాళ్ళతో కలిసి భోజనం చేసిన తర్వాత అతనికి అనారోగ్యంగా ఉందంటూ కూడా మస్తాను వాళ్ళకి చెప్పడంతో వెంటనే వాళ్ళ నుంచి ఒక 5,000 తీసుకొని అటు మస్తాను ఇక్కడి నుంచి వెళ్ళినట్లు కూడా తెలిసింది. వెంటనే పాపను తీసుకొని వాళ్ళు అదృశ్యమైనట్లు కూడా తెలుస్తోంది. అయితే మస్తాను దీనికి సంబంధించి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పాప కనిపించట్లేదంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇతను మస్తాన్ ఎవరైతే తండ్రి ఉన్నారో మస్తాన్ చెప్పినటువంటి వివరాలు పొంతన లేనివిగా ఉండటంతో దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. గత 3 రోజుల నుంచి కూడా అతను ఇక్కడ సంచరిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే శ్రావణిని అమ్మేందుకు తీసుకెళ్లారా లేదంటే బెగ్గింగ్ చేయడానికి తీసుకెళ్లారన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఆ చిన్నారి శ్రావణికి సంబంధించిన ఆచూకీ రాజమండ్రిలో గుర్తించారు. రాజమండ్రిలో సీతంపేటకు చెందినటువంటి శ్రావణి చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పాపను తీసుకున్నట్టు గుర్తించారు. ఆమెతో పాటు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చిరు వ్యాపారాలు చేసేటువంటి శ్రీనివాస్, అదేవిధంగా రాజమండ్రి సీతంపేటకు చెందినటువంటి చిన్నారి అనే వాళ్ళిద్దరూ కూడా ఈ చిన్నారి బాలికను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే బాలికను ఎందుకని ఇక్కడి నుంచి తీసుకెళ్లారనే దాని మీద కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని బాలికను అమ్మడానికి తీసుకెళ్లారా లేదంటే బెగ్గింగ్ చేయడానికి తీసుకెళ్లారు లేదా వేరే కారణాలతో ఏదైనా సరే బాలికను తీసుకెళ్లారని దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే బాలిక ఆచూకీ లభ్యమవడంతో అటు చిన్నారికి సంబంధించిన తల్లిని కూడా వేటపాలెం నుంచి పిలిపిస్తూ ఉన్నారు. ఎవరైతే మస్తాన్ తండ్రి ఉన్నారో వాళ్ళ దంపతులకు 7 సంతానంలో శ్రావణి ఒక సంతానం. ఆ పాపను తీసుకొని అతను 2-3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళిద్దరికి గొడవలై భార్యాభర్తలకి గొడవలైనట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఆ చిన్నారనే మహిళను కూడా కుటుంబాన్ని వదిలేసి ఆవిడ కూడా తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ రైల్వే స్టేషన్లోనే ఉంటూ ఇక్కడే సంచరిస్తూ ఇక్కడే భోజనం చేస్తూ గడుపుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకని ఆ పాపను వాళ్ళు తీసుకెళ్లారని దానికి కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా జీఆర్పీ సిఐ రమణ ఆధ్వర్యంలో కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ప్రస్తుతానికి బాలికను అదేవిధంగా శ్రీనివాస్ చిన్నారిని కూడా వాళ్ళు రాజమండ్రి నుంచి ఇటు విజయవాడకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం సిఐ రమణ విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంటే బాలికకి సంబంధించి ఎందుకని తీసుకెళ్లారు, అమ్మడానికి తీసుకెళ్లారు లేదంటే వేరే కారణాలతో ఏమైనా తీసుకెళ్లారనే దాని మీద పూర్తిగా వివరాలు అయితే రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో ప్రస్తుతం మన ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.